స్పందన టీవీ తెలుగుకి స్వాగతం. నిజాయితీగా ఉండు కానీ నిశ్శబ్దంగా ఉండకు. రైతు పండించిన ప్రతి వరి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలోని అమ్మాపురం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ కె. వీరబ్రహ్మచారి సందర్శించి ధాన్యం కొనుగోలు కేంద్రానికి రైతులు తెచ్చిన వరి ధాన్యాన్ని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ, వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన ప్రతి వరి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని తెలుపుతూ, రైతులెవరూ అధైర్యపడవద్దని సూచిస్తూ, రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల వల్ల వర్షాలు కురవడంతో కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం అక్కడక్కడ కొద్ది మోతాదులో తడవడం జరిగిందని పేర్కొంటూ, తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని తెలుపుతూ అమ్మపురంలోని స్థానిక కొనుగోలు కేంద్రంలో ఉన్నటువంటి వరి ధాన్యాన్ని 1-2 రోజులలో పూర్తిగా తరలిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ గడిల శ్రీనివాస్, ఆర్ఐ షేక్ బషీర్, ఏఓ, ఐకేపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జరిగింది. ఆ సందర్భంగా విజిట్ ఇక్కడ చేసినట్లయితే ఈరోజు మనకి అసలు ఎక్కువ ఇక్కడ ఏం లేవు. ఇప్పుడు 5 లారీలకు సంబంధించినటువంటిది పర్చేజ్ చేసినటువంటి ప్యాడీ ఇక్కడ అందుబాటులో ఉంది. 5 మ్యాక్సిమం ఇప్పుడు 6 లారీలు, మిగతా మనకి ఇంకొక ఇప్పుడు 5 లారీలకు సరిపడా ఇక్కడ పర్చేజ్ చేయాల్సినటువంటిది ఉంది. మరి ఇవాళ కూడా పర్చేజ్ జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా 1-2 రోజుల లోపల ఇప్పుడు మనకి ఇక్కడ కంప్లీట్ అయ్యే విధంగా ఇప్పుడు అవకాశం ఉంది. అయితే మనకి ముఖ్యంగా ఈ సంవత్సరం రబీ లోపల మనము 1,70,000 మెట్రిక్ టన్నులు మనం ఈ రోజుకి కొన్నాం. ఇది మనకి లాస్ట్ ఇయర్తో పోలిస్తే 5 టైమ్స్ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు 5 రెట్ల భారం మనకి ఈసారి ఇప్పుడు ఎక్కువైనప్పటికీ కూడా మన యొక్క జిల్లా లోపల సాధ్యమైనంత వరకు టోటల్గా కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ తప్ప ఇప్పుడు సాధ్యమైనంత 5% ఇప్పుడు 95% మనము కొనుగోళ్లు పూర్తి చేయడం కూడా జరిగింది. ఇప్పుడు 5% ఇంకా పెండింగ్లో ఉంది. 5% కూడా ఈ 2-3 రోజులలో కంప్లీట్ అవుతుంది. ఇవైతే చిదురుమదురు మనకి చిన్న చిన్న ఇష్యూస్ ఇప్పుడంటే మనకి ఇప్పుడు అకాల వర్షాలు రావడం, మనకి ఇది కూడా ఇప్పుడు రెయిన్ సీజన్ మనకి ముందుగా రావడం, ఇవన్నిటి కారణాల వల్ల కూడా కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ రావడము, మరి ఇబ్బందులు రావడం కూడా జరిగింది. ఇవన్నిటిని కూడా మనం అధిగమించినాం. ఇవన్నిటి కూడా అధిగమించి మనము 95% మనం ఈసారి పూర్తి చేసుకున్నాం. అది కూడా ఇప్పుడు 5 రెట్ల ప్యాడీ మనం లాస్ట్ ఇయర్ రబీతో పోలిస్తే 5 రెట్ల ప్యాడీని మనం ఎక్కువ తీసుకోవడం కూడా జరిగింది. ఇది మనకు జిల్లా లోపలనే రికార్డు స్థాయి అనేటువంటి పర్చేజెస్. ఇవన్నీ కూడా ఒక 5% మిగతా 2 డేస్ లోపల చేస్తాం. మెయిన్గా నిన్నకి నేను చూసిన ఇవాళ 1-2 రోజుల లోపల ఇది కంప్లీట్ అవుతుంది. నిన్న 3 లక్షలు అన్నదాన్ని నిజంగా ఇప్పుడు అంత ఉందా అనుకొని ఇక్కడికి రావడం ఇప్పుడు అయింది. అంత మనకి ఇక్కడ ఇప్పుడు అంత బ్యాలెన్స్ అంత పెండింగ్ ఇక్కడ ఏం లేదు. కాబట్టి మనకి ఇప్పుడు రైతులు కూడా అందరూ సహకరిస్తున్నారు. మనకి ఇప్పుడు అకాల వర్షాలు రావడము, ముందుగా రెయిన్స్ రావడము, ఇవన్నీ అంటే మనకు మాన్సూన్స్ ఇంత ఎర్లీగా మాన్సూన్స్ మనకు గత 70 సంవత్సరాల లోపల అసలు ఎప్పుడు రాలేదు. మన వాతావరణము మనకి అనుకూలించక మనకి సహకరించక సమ్మర్లో కూడా 2 రోజులకోసారి 3 రోజులకోసారి రెయిన్ఫాల్ ఉంది. అది అయినప్పటికీ కూడా మన రైతులందరూ కూడా చాలా జాగ్రత్త తీసుకున్నారు. అయితే కొంత సైడ్స్ నుంచి కొంత ఏదో ఇప్పుడు ఎందుకంటే తడి తలుగుతుంది, మరి తడి తలిగినప్పుడు ఖచ్చితంగా కొంచెం ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు అందరు రైతులకు సంబంధించినటువంటి మొత్తం ధాన్యం కూడా కొనుగోలు నష్టపోయింది సార్. ప్రభుత్వం ఆదుకుంటుంది. అది వర్షాలది మనం సపరేట్, మనం ఇక్కడ ధాన్యం విషయంలో మాట్లాడుతున్నాం. ధాన్యము ప్రతి రైతుది కూడా కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా. రైతులకు ఇచ్చే సూచన సార్ లాస్ట్ ఇప్పుడు రైతులు కూడా అయితే సాధ్యమైనంత వరకు మీరు
అది క్లీన్ చేసి ఇప్పుడు ఎఫ్ఏక్యూ వచ్చే విధంగా ప్యాడీని ఇవ్వండి, ఎక్కడ కూడా ఇబ్బంది ఏం రాకుండా. ఇప్పుడు సెంటర్ ఇన్ఛార్జెస్ కూడా బాగానే పనిచేస్తున్నారు. మనకి ఇప్పుడు ఒకటే ఏంటంటే ముందుగానే చెప్పిన, మనకు ఇప్పుడు మనకు ఈసారి 5 times మనకి అసలు ఎక్కువ వచ్చింది. మనం లాస్ట్ ఇయర్ రబీలో 33,000 మెట్రిక్ టన్నులు తీసుకుంటే ఈ సంవత్సరంలో ఇప్పటికే 1,70,000 మెట్రిక్ టన్నులు మనం కొనుగోలు చేయడం జరిగింది. ఇది చాలా రికార్డు స్థాయి. మనం ఇంత పెద్ద ఎత్తున చేసినప్పుడు అక్కడక్కడ కొన్ని చిన్న ఇష్యూస్ ఉంటాయి. వాటిని కూడా మనం సమస్యలన్నిటికీ కూడా సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తాం. థ్యాంక్ యూ.